ఊరే మీది? బూరుగుమల్లని పర్వతగిరి మండల్ వరంగల్ జిల్లా. ఏంది ఇక ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు? మేము ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే గారు అరూరి రమేష్ గారు అంతకుముందు రాజీనామా చేసి బీజేపీలో పోయి ఉండే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా కార్యకర్తలు అందరం దాదాపు 2,000 మంది దాకా వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. అరూరి రమేష్ అంటే గతంలో 10 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆ కబ్జాల నుంచి బయటపడడానికి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి పోయారు. అక్కడ ఎలాంటి అతనికి సపోర్ట్గా లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతున్నారనే కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇది భూ కబ్జా అనేది అవాస్తవం. అది ఆ భూ కబ్జాలు ఏం చేయలేదు. అంత 10 సంవత్సరాలు కూడా ప్రజాసేవ లోపల చాలా నిమగ్నమై ఉన్నాడు. ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండేది. ఎవరికి ఆరోగ్య రీత్యా కూడా ప్రతి హాస్పిటల్కు తిరిగి ఆయన బాగు చేసినటువంటి మనిషి. అయితే ఎక్కడ వచ్చిందో ఏందో తెలియదు కానీ టికెట్ ఇచ్చిండ్రు. ఓడిపోయిన తర్వాత ఎందుకో మనస్తాపం చెందిండు. నన్ను ఇక్కడ కావాలని ఓడగొట్టిండ్రు అనేటువంటిది అపవాదంతో పోయిండు తప్ప కార్యకర్తలు ఎవరు కూడా అతన్ని వేరే పార్టీలో పోయినా కానీ కార్యకర్తలు ఎప్పటికీ ఆయనకు మాకు అందుబాటులోనే ఉండేది. మేము కూడా ఆయనకు అందుబాటులోనే ఉండేది. అంటే సాధారణంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు ఆయన పాలన ఉన్నాడు. అదేవిధంగా కేసీఆర్ అభిమానులు కావచ్చు, అరూరి రమేష్ అభిమానులు కావచ్చు. పార్టీ మారిన తర్వాత బీజేపీకి వెళ్ళిరా? మేము వెళ్ళలేదు. సార్ పోయిన తర్వాత ఎప్పుడు కూడా అందులో యాక్టివ్గా ఏం తిరగలేదు. ఎన్నడూ కూడా యాక్టివ్గా తిరగలేదు. ఏ కార్యక్రమాలకు కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా ఎప్పుడు హాజరు కాలేదు. ఎక్కడైనా మాకు ఏ కార్యకర్త అయినా అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ మేము ఉన్నటువంటి కార్యకర్తలలో మాకు ఏమైనా ఫంక్షన్లు అయినా జరిగినా కానీ తర్వాత గ్రామంలో ఒకటి ఏదైనా సమస్య ఉన్నా చెప్పుకున్నా కానీ ఆయన దగ్గరికి మేము వెళ్తూ ఉండేది. మా సమస్యలను కూడా కొద్దిగా పట్టించుకునేది, మాట్లాడేది అధికారులతోటి కూడా. ఆ విధంగానే ఉండి అట్నే మేము ఆ టైఅప్లో ఉన్నాం. అప్పటి నుంచి ఆయన వేరే పార్టీ అని కూడా మేము ఎన్నడూ అనుకోలేదు. అందుకొరకే ఇలా అంత అభిమానంతో మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుతున్నటువంటి ఆరూరి రమేష్ మళ్ళీ బీజేపీకి పోయినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆరూరి రమేష్ని అభిమానించే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కలిసికట్టుగా పనిచేసేటువంటి అవకాశం ఉందా? లేకుంటే ఏమైనా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? అప్పుడు ఆయనతోటి పోయిన వాళ్ళు కూడా బీజేపీలో పోయిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే. మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులు లెక్కనే ఉండేది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాం. వాళ్ళు కూడా అందరు వచ్చారు. మేము కూడా ఇంకా చాలా మంది 2,000 మంది బీజేపీలోకి పోయినటువంటి కార్యకర్తలు కూడా మళ్ళీ తిరిగి సొంత గుడికి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. మేము అందరం కూడా కలిసి కట్టుగానే ఉంటాం. ఆ విధంగానే ఉన్నాం. ఇప్పటికీ వర్ధన్నపేట కానీ, పర్వతగిరి మండలం కానీ, ఐలవని మండలం కానీ, అరసన్పర్తి మండలం కానీ ఈ మండలాలల్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఏం చెక్కు చెదరలేదు. అదే విధంగా ఉన్నది. అంతే. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు మహిళలు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఫ్రీ బస్ పెట్టినాము, 200 యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తున్నాము, 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నా అంటుండు. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని? అమలు కావటం లేదు. ఒక్కటిగా ఏది మహాలక్ష్మి మన ఇది జ్యోతి ఒకటి, ఆ బస్సు ఒకటి తప్ప ఏదొకటి అమలు లేదు. వాళ్ళకి ఇస్తానన్న 2500 లేవు, ఇస్తామన్న తులం బంగారం లేదు, ఇస్తామన్నటువంటి రైతు భరోసా కూడా సమయానికి వేసడం లేదు. రైతులు కానీ మహిళలు కానీ అందరూ చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లోపల పార్టీ సింబల్ వస్తుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లోపల మళ్ళీ తిరిగి పూర్వ వైభవానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అదైతే నమ్మకం బాగానే ఉంది. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీని అభిమానించే వ్యక్తులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. మీరు కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు కూడా ఒకసారి సర్వే చేయండి. ప్రతి మహిళ ఏం మాట్లాడుతుందో ఏం జరుగుతుందో అనేది మీరు ఒకసారి వాళ్ళ మాటల లోపల మీరు వింటేనే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మహిళలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎక్కడ ఇస్తుంది లేదు. ఒకటి మీరు అన్నట్టుగా 200 యూనిట్ కరెంట్ ఒకటి వస్తుంది అంతే తప్ప కానీ 2,500 రూపాయలది లేదు, తులం బంగారం లేదు. తర్వాత ఆడపిల్లలకు స్కూటీ అని రైతు బంధు ఇస్తున్నా అంటుండగా వస్తుందా మీకు? రైతు బంధు సమయానికి ఎప్పుడు ఇస్తలేడు. మొన్నటిసారి వర్షాకాలం పడ్డది, ఇప్పుడు లేదు. తర్వాత బోనస్ అన్నాడు, వేసవి పంటది ఎగగొట్టిండు. వేసవి పంటది ఓట్లకి 500 బోనస్ అన్నాడు. అదేనే ఒక వర్షాకాలం ఇస్తాడు, వేసవి పంటది ఇస్తలేడు. అంటే ఈ విధంగా చాలా హామీలు ఇచ్చిండు, అన్నిట్లో ఫెయిల్ అయ్యిండు. ఆ విధంగానే దాంతో మాకు వ్యవసాయ శాఖ మంత్రులు ఏమంటున్నారంటే రైతులకు సకాలంలో యూరియా అందిస్తున్నాము, ఎవరు కూడా చింత చెందుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూశారు కదా మీరే, పేపర్లలో చూసిండ్రు, టీవీలలో చూసిండ్రు.
ఎప్పుడు పెద్ద రాత్రి పోయి 2 గంటలు రాత్రి పోయి లైన్లో కూర్చొని చెప్పులు పెట్టుకొని చలికి వణుక్కుంటా కూడా ఈసారి మందు బస్తాలు తీసుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండాలని యాప్ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు యూరియా అని అంటున్నారు కదా. యాప్ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు, చెప్పుడు వరకే సరిపోయింది తప్ప ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. యాప్లో ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోలేదు. ఏ రైతుకు కూడా యాప్ ద్వారా మందు బస్తాలు వచ్చింది అయితే లేదు. ఏ జిల్లాలో కూడా రాలేదు. ఏ జిల్లాలో 10 సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి ఆయనే పరిపాలిస్తానంటుండు కదా. ఇక చెప్పుకునేటోళ్ళకి ఏముంటుంది, చెప్పుకుంటారు. కానీ వచ్చేది ఏదో మీరే చూస్తారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లతోటి తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు పెట్టలేకపోయాడు? ఆ భయంతోటే కదా. ఆ భయంతోటే పెట్టలేకపోయాడు. ప్రభుత్వం మీద నెగటివ్ బాగున్నది కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లన్నా కొంచెం కవర్ అయితే ఆడ రైతులు లేరు కాబట్టి, మహిళలు ఎక్కువ ఉండరు కాబట్టి, ఓటర్స్ అంతా కూడా పల్లెటూళ్ళు ఉన్నారు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లు పెట్టుకున్నాడు. అదే ఎంపీటీసీ జడ్పీటీసీలు పెట్టానండి తడాకు అవపడుతుంది. అప్పుడు ఇప్పుడు బీసీలకి సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కామారెడ్డిలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రకటించే చట్టబద్ధత కల్పించకుండానే ఎన్నికలకు పోతుండే. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా ఉండవచ్చు? బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి కాదు అని ప్రభుత్వానికి తెలుసు. బీసీలను మోసం చేసేందుకే ఇవన్నీ మాటలు మాట్లాడింది తప్ప అది అమలు కాదు. సుప్రీంకోర్టు ఎట్లా కొట్టేస్తుంది, పార్లమెంట్ ఎట్లా ఆమోదించదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టనే అతను బీసీలను మనం మంచిగా చేసుకుందాం అనే ఆలోచనే తప్ప బీసీలకు కూడా అందరికీ తెలుసు వాళ్ళకు ఇది కాదు అనేది వాళ్ళకు తెలుసు. ఇది ఒక కపట నాటకం అంతే తప్ప ఇప్పటికీ కూడా బీసీలకు కూడా వ్యతిరేకత. మళ్ళీ ఎవరు వస్తారంటే అధికారంలోకి వచ్చేసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 100% గెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అవుతుంది. ఇదంతా జరుగుతుంది. మనం అందరం చూస్తాం. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మనకు మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే మళ్ళీ కేసీఆర్ మనకు ఖచ్చితంగా వస్తాడు. అది అన్ని వర్గాల లోపల వచ్చేసింది. అది మహిళలకు వచ్చింది, పురుషులలో వచ్చింది, తర్వాత అన్ని కులాలలో వచ్చింది, అన్ని మతాలలో వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది.